హనుమాన్. పూర్తిగా ఇంకా మ్యాన్ అనేంత స్టేచర్ ఉన్నట్టు కనిపించడం లేదు, కానీ మొత్తానికి సూపర్ మెన్ లాంటి హీరోల సినిమాలన్నింటినీ కొట్టి పడేసాడు హనుమాన్. ఓ పక్క వెంకటేష్, ఓ పక్క నాగార్జున, మరో పక్క అందరిలో చిన్నవాడిని అనే మహేష్. మరి అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అతనికంటే చిన్నవాడు ఈ తేజ. సీజన్ చూస్తే సంక్రాంతి సీజన్. ఎందరు హీరోల సినిమాల మధ్య ఏ కుర్రోడి సినిమా ఏం అదరగొడుతుందిలే అని కొందరు అనుకుంటే అనుకోవచ్చు. అఫ్కోర్స్ మొదటి నుంచి కూడా ఈ హనుమాన్ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. హనుమాన్ టీజర్ వచ్చినప్పుడే ఇది మరో కార్తికేయ అవ్వచ్చు అని మేము చెప్పాం. వీలైతే ఆ వీడియో కూడా మళ్ళీ చూడండి, ఈ వీడియో చివరిలో అది యాడ్ చేస్తాం. అలాగే ఆ తర్వాత బాల హనుమాన్ కూడా బాలీవుడ్ని ఆటాడేస్తాడా అని మరో వీడియో చేసాం. అలాగే రీసెంట్గా సూపర్ హీరో హనుమాన్ కామిక్ సాంగ్ మీద కూడా ఒక రివ్యూ చేసాం. అయితే రీసెంట్గా మేము సంక్రాంతి సీజన్లో ఏ సినిమా విన్నర్ అవుతుంది అని కమ్యూనిటీలో ఒక పోల్ పెడితే అందులో 4 ఆప్షన్స్ ఇచ్చాం. నా సమిరంగా, గుంటూరు కారం, ఈగిల్, సైంధో. అఫ్కోర్స్ అప్పటికి ఈగిల్ పోటీలో ఉందనుకోండి, తర్వాత తప్పుకుంది. అయితే చాలామంది ఆ పోల్లో హనుమాన్ ఎందుకు పెట్టలేదని మమ్మల్ని విమర్శించారు. నిజానికి అక్కడ 5వ సినిమా ఇంక్లూడ్ చేయడానికి ఆప్షన్ లేదు ఆ పోల్లో. అందువల్ల మేము స్టార్ హీరోస్ సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుని హనుమాన్ని పక్కన పెట్టాం. నిజానికి అక్కడ మా ఉద్దేశం కూడా హనుమాన్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మా ఉద్దేశం, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సరే, మొత్తం మీద హనుమాన్ వచ్చాడు, ఆట ఆడేశాడు. బాల హనుమంతుడు సూర్యుడిని మింగడానికి ఆకాశంలోకి ఎగిరినట్టు కుర్ర హీరో ఆకాశంలోకి ఎగిరి హీరోల సినిమాలన్నీ తొక్కేసి సూపర్ హీరోగా కనిపించాడు. మరి క్రెడిట్ అంతా ఖచ్చితంగా ప్రశాంత్ వర్మకే వెళ్తుంది. రామ్ చరణ్కి రాజమౌళి ఉన్నట్టు, రవితేజకి పూరి జగన్నాథ్ ఉన్నట్టు, ఇదిగో తేజ అనే నాకు ప్రశాంత్ వర్మ ఉన్నాడని పాపం ఈ కుర్రాడు డైరెక్ట్గా స్టేజ్ మీదే చెప్పాడు. సంతోషం. అఫ్కోర్స్ ఆ లిస్ట్లో అల్లు అర్జున్కి సుకుమార్ ఉన్నట్టు అని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరి ఒక్కో హీరో నిలదొక్కుకోవడానికి ఒక్కో డైరెక్టర్ కారణం అని చెప్పాలి. మరి వీళ్ళని మెంటర్ డైరెక్టర్స్ అనొచ్చు. ఇక సినిమాలకు వస్తే ప్రశాంత్ వర్మకి మొదటి నుంచి కామిక్స్ అంటే ఇష్టం, గేమింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇవన్నీ ఆ జాంబిరెడ్డి సినిమాలోనే కనిపించేసాయి. ఆ రివ్యూలో కూడా మేము ఆ విషయం చెప్పాం. అయితే అమరచిత్ర కథ కామిక్స్ని మించి చందమామ కథల మాదిరిగా వీర హనుమాన్ టైప్ స్టోరీని బాల హనుమాన్ కథగా చూపించడం, జానపద కథల్లో మాదిరిగా హీరోకి పవర్స్ రావడం, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అసలు ఫస్ట్ హాఫ్ చూస్తుంటే రాజమౌళి సినిమా చూస్తున్నామా అని అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సిన కథని వేరే కోణం నుంచి మొదలుపెట్టి ప్రేక్షకుడి మనసుని లాక్ చేసి ఆ తర్వాత అసలు కథలోకి సింపుల్గా వచ్చి స్క్రీన్ ప్లేలో ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా స్ట్రైట్గా చెప్పుకుంటూ పోవడం సినిమాలో చాలామందికి నచ్చిన విషయం. జనానికి కావాల్సింది మీ అతి తెలివితేటలు కాదురా బాబు, కాస్త ఎమోషన్ మంచి చూపించండి అని ప్రేక్షకులు డైరెక్టర్లకి చెప్పినట్టు అనిపిస్తుంది ఈ సినిమా విజయం. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. హీరోకి ఓ పవర్స్ వచ్చేసాయని కానీ ఓ చెలరేగిపోవడం, అందరినీ ఉతికి పారేయడం, నరికి పారేయడం కాకుండా హీరో ఎప్పుడు సూపర్ అవుతాడో, ఎప్పుడు డౌన్ అయిపోతాడో తెలియకుండా పవర్తో ఆ దాగుడు మూతలాడడం బాగా కుదిరిందని చెప్పాలి. అంతేగాని ఓ హడావిడి పడిపోయి హీరోకి పవర్ వచ్చేసిందనగానే విలన్స్ అందరినీ కుమ్మేసినట్టు తీసుంటే సినిమా షెడ్కి వెళ్ళిపోయి ఉండేది. నిజంగా హీరోని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అన్న దోబూచులాట డైరెక్టర్ కరెక్ట్గా ఆడగలగడం వల్లే ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఇంట్రెస్ట్ కలిగించి ఎంటర్టైన్మెంట్ అందించగలిగాడు. మరి ఈ సినిమా హిట్టా, సూపర్ హిట్టా, బంపర్ హిట్టా, ఇండస్ట్రియల్ హిట్టా, ఇలాంటి పేరు ఏదైనా పెట్టాలి అంటే ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం ఏ పేరు పెట్టుకున్నా ఓకే, అది ఎవ్వరూ కాదనలేని విషయం. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ పడే వరకు ఏదో చిన్న సినిమా చూస్తున్నట్టు అనిపించదు, రాజమౌళి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ప్రతిదానికి సక్సెస్ అనగానే రాజమౌళిని ఎందుకు తీసుకొస్తారు అని అనొచ్చు, కానీ నిజంగా ఈ సినిమాలో రాజమౌళి తీసిన ఫీల్ కనిపిస్తుంది. ఆ ఎమోషన్స్ని హోల్డ్ చేసి ఉంచడం కానీ, స్లోగా స్టోరీని నడుపుతూనే నెమ్మదిగా పట్టు బిగించడం కానీ, వీటన్నిటిలో రాజమౌళి మార్కు కొంత కనిపించిందని చెప్పి తీరాలి. సెకండ్ హాఫ్ బాగోలేదా అంటే ఓకే, బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఎఫెక్ట్ సెకండ్ హాఫ్లో రాలేదని చెప్పాలి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే చెప్పాల్సిన కథని వాయిదా వేయడం. ఇదిగో బాబు మళ్ళీ జై హనుమాన్ వస్తుంది, అది ఎప్పుడో 2025లో చూడండి అని
మళ్ళీ బాహుబలి స్ట్రాటజీ వాడడం, అది ఖచ్చితంగా కొంత డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుంది. సినిమా మొదట్లోనే PVCU అని వేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అట. ఒక కథని అనేక సినిమాలుగా లాగడానికి, ఒక పాత్రని అనేక కథల్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ యూనివర్స్ అనే కాన్సెప్ట్ బాగా వాడుకుంటున్నారు ఈ మధ్య కొంతమంది. ఏమైనా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఆశ పెట్టిన విషయం సినిమా పూర్తయిపోయినా చూపించకుండా, అది చూడాలంటే మళ్ళీ థియేటర్కి రెండ్రా బాబు వచ్చే సంవత్సరం అని చెప్పి ఏదో తాయిలో ఆశ పెట్టినట్టు వాయిదా వేయడం ప్రేక్షకుడిని ఖచ్చితంగా నిరాశపరిచే విషయం. ఆ చెప్పదలుచుకున్నదేదో ఈ పార్ట్లోనే కంప్లీట్గా చెప్పుంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది, అందులో డౌట్ లేదు. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతికుండకూడదు. ఇక నటుల మాటకొస్తే కుర్ర హీరో తేజకి ఈ సినిమా ఖచ్చితంగా స్టార్డమ్ తీసుకొచ్చేసింది. కాకపోతే ఈ హనుమాన్ కాకుండా వేరే సినిమాలు చేయాలని అనుకుంటే మాత్రం స్టోరీ చాలా కేర్ఫుల్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. సూట్ అయ్యే స్టోరీ ఎంచుకోవాలి. లేకపోతే కార్తికేయ తర్వాత ఆ స్పై 18 పేజెస్ లాంటి సినిమాలతో నిఖిల్ సిద్ధార్థ వెనకబడ్డట్టుగా అవుతుంది. అలా కాకుండా చూసుకోవాలి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్, ఆమెకి కరెక్ట్గా తగిన పాత్ర ఇది. కరెక్ట్ టైంలో ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా వాడాడు డైరెక్టర్. ఇక గెటప్ సీను ఎత్తుపళ్ళ గెటప్లో బాగా చేశాడు. ఇక పిచ్చిగుడు క్యారెక్టర్ సత్య, అతని కామెడీ కూడా సినిమాకి మంచి బలం. ఇక విలన్ ఆ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అన్నీ బాగానే ఉన్నాయి. కార్తికేయలో కృష్ణుడి మీద ఒక ఫీల్ వచ్చినట్టుగా ఇందులో కూడా హనుమంతుడి మీద అలాంటి ఫీల్ వస్తుంది. అంత అద్భుతంగా అనిపించకపోయినా దాదాపు అలాంటి ఫీల్ వచ్చిందనే చెప్పాలి. ఇక్కడ కూడా ఆ సంస్కృతం, బీజీ మ్యూజిక్ ఎలివేషన్కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో ఈ పురాణాల గోలేంటి అనకుండా అందరూ ఈ సినిమా చూస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే జనం అతి తెలివితేటల్ని కోరుకోవడం లేదు, మంచి అనుభూతిని కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఆ అనుభూతి పుష్కలంగా ఉంది కాబట్టే ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. ఖచ్చితంగా పండగ మూవీస్లో ఈ హనుమానే విన్నర్. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. ప్రేక్షకుల ఆదరణ పరంగా, కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సాధిస్తున్న విజయాలన్నీ పక్కన పెట్టి అంతకంటే మరో గొప్ప విషయం చెప్పుకోవాలి. అదేంటంటే బడ్జెట్. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. అది 30, 35, 40 రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ చాలా పెద్ద సినిమాలతో పోల్చుకుంటే అతి తక్కువ బడ్జెట్ అని చెప్పాలి. బాహుబలి లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు అమ్మో ఇన్ని 100 కోట్లు ఉంటే కానీ ఇంత గొప్ప సినిమా తీయలేమన్నమాట అనే ఫీలింగ్లోకి వెళ్ళి చాలామంది నిర్మాతలు చెత్త కథలతో పెద్ద పెద్ద సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు, దెబ్బతిన్నారు. అయితే ఈ సినిమా చేసిన మేలేంటంటే కథలో పట్టు, డైరెక్టర్కి టాలెంట్ ఉంటే తక్కువ బడ్జెట్లో కూడా బ్రహ్మాండమైన సినిమాలు తీయచ్చు, మంచి గ్రాఫిక్స్ కూడా ఇవ్వచ్చు అనే ఆత్మవిశ్వాసాన్ని చాలామందికి కలిగిస్తుంది. ఇది ఇండస్ట్రీ మొత్తానికి బాల హనుమాన్ బోధిస్తున్న నీతి అని అనుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలు సైతం పక్కకు పెట్టేసి హనుమానే బెస్ట్ అని జనం అంటున్నారు అంటే మరి దీనివల్ల స్టార్ హీరోస్ నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా? ఎస్, మన స్టార్ హీరోలంతా నిజానికి ఇప్పుడు వాళ్ళ సినిమాల్లో చేస్తున్న క్యారెక్టర్లు సూపర్ హీరో క్యారెక్టర్లే. 100 మంది విలన్లు వచ్చి ఒక్కుమడిగా మీద పడి ఎడాపెడా బాధేసినా, ఇనపరాడ్లతో కొట్టేసినా ఈ హీరోలకి ఒక ఎముక కూడా విరగదు. అదే వీళ్ళు మాత్రం ఒక్క గన్నుతో 1000 మందిని చంపేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ అతి ఎక్కువైపోయి ఏమాత్రం కన్విన్సింగ్గా ఉండడం లేదు. ఎంత హీరోకైనా కష్టాలుంటాయి, ఎక్కడో ఒక చోట డౌన్ కావాలి, కింద పడి మళ్ళీ పైకి లేవాలి, అదే హీరోయిజం. అంతేగాని మొదటి నుంచి నేను మహాబలవంతుడిని, ప్రతి సీన్లోనూ నేనే నెగ్గుతాను అంటే అది కన్విన్సింగ్గానూ ఉండదు, కథలో ప్రేక్షకుణ్ణి లీనమయ్యేలాగా చేయదు. ఈ హనుమాన్ కథలో ఆకట్టుకునే అసలైన విషయం అదే. హీరో సూపర్ హీరో అయినా మరీ ప్రతి సీన్లోనూ వాడే నెగ్గాడు. ఆఖరికి సాక్షాత్తు హనుమంతుల వారి కథ అయినా అందులో ఆయనకు కూడా ఎవరో చెబితేనే గానీ నీ శక్తి నీకు తెలియదంటూ ఒక శాపం ఉంది. సో మన స్టార్ హీరోలందరినీ మహామహా సూపర్ హీరోలుగా చూపించాలని తాపత్రయపడే పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ కాస్త ఆ ఎలివేషన్ అతి తగ్గించుకుని హీరోల ఇమేజ్ల్ని ఆకాశం నుంచి దింపి కథల్ని కాస్త నేల మీద నడిపిస్తే బాగుంటుంది. హనుమాన్ హిట్ చూసి ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. 1 బడ్జెట్ తగ్గించడం, 2 హీరోని కాస్త నేలకి దించడం. పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. మేము హనుమాన్కి సంబంధించి గతంలో ఇచ్చిన కొన్ని వీడియోల్ని ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే వాటిని కూడా చూడండి, కామెంట్ పెట్టండి. హనుమాన్ అఫీషియల్ టీజర్ వచ్చింది. చెప్పాలంటే ఇదొక చిట్టి పాన్ ఇండియా సినిమా. చిట్టి అని ఎందుకంటున్నాం అంటే
ఇది మరీ భారీ సినిమా కాదు, హీరో అసలే భారీ కాదు. కానీ ఈ హనుమంతుడి కాన్సెప్ట్, సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ బ్రాడ్గా వర్కౌట్ అవుతాయి కాబట్టి ఇది పాన్ ఇండియా మూవీ అయింది అంతే. హను మ్యాన్ అనడంలో క్రియేటివిటీ బాగానే ఉంది, కానీ హీరో ఇంద్రలో బాలనటుడిగా చేసిన తేజ సజ్జాయే కాబట్టి మరి మ్యాన్ అన్న పదం అంతగా సూట్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే తేజ మనకి బాల హనుమాన్ లాగే కనిపిస్తాడు. సరే, మొట్టమొదటే కార్తికేయ, బాహుబలి, బింబిసార టైప్లో ఈ సంస్కృత సమాసాలతో కాస్త ఎఫెక్ట్ తీసుకొచ్చాడు. ఇలాంటివి హిందీ వాళ్ళకి బాగానే ఎక్కుతాయి. గభీర సాగర గర్భాంతరస్థ అతిలోక మహిమాన్విత మహాశక్తియుత హనుమ రుధిర మణి నిరీక్షణం అన్నాడు. గభీర సాగర గర్భాంతరస్థ అతిలోక మహిమాన్విత మహాశక్తియుత హనుమా రుధిరమణి నిరీక్షణం. ఆర్ఆర్ఆర్లో ఒక ఆరుకి అర్థం రుధిరం అని కూడా పెట్టారు కాబట్టి మరి సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ అవుతుందేమో. అంటే ఎక్కడో సముద్రం లోపల రుధిరి అంటే రక్తం కాబట్టి హనుమంతుడి రక్తంతో కూడినటువంటి మణి ఏదో ఉంటుంది, దాన్ని సాధించడం మీద సినిమా అయి ఉండొచ్చు. సేమ్ కార్తికేయలో ఎలాగైతే కృష్ణుడి ఆభరణాన్ని సాధించడానికి హీరో అడ్వెంచర్స్ చేస్తాడు, దాదాపు అలాంటి టైప్లోనే ఈ హనుమంతుడి మణి సాధించడానికి ఈ బాల హనుమాన్ వెళ్తాడు అని అనుకోవచ్చు. ఆ మధ్య ఇప్పుడు ట్విట్టర్లో ఈ సినిమాలో హీరోయిన్ సాగర కన్య అని చెప్పి ఒక స్టిల్ కూడా రిలీజ్ చేశారు. ఆ లెక్కని చూస్తే మరి ఈ సముద్రాంతర్గత అన్వేషణలో హీరోయిన్ హీరోకి హెల్ప్ చేస్తుంది అని కూడా అనుకోవచ్చు. పైగా కార్తికేయలో మాదిరిగా ఆ బోట్లో వెళ్లే విషయంలో కూడా ఒక పోలిక అనిపించింది. కార్తికేయలో కొన్ని వేల సంవత్సరాలు బ్యాక్ అని చెప్తే ఇక్కడ 1,000,000 వర్ష సుదీర్ఘ నిరీక్షణం అన్నాడు. ఏకంగా 1,00,000 సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. 1,000,000 వర్ష సుదీర్ఘ నిరీక్షణం. సరే, ఏదైనా జాంబీరెడ్డిలో చూసాం కదా, తేజ బాగానే చేస్తున్నాడు. కాకపోతే మొహంలో ఇంకా ఆ లేతదనం పోలేదు. సూపర్ మ్యాన్ని హనుమంతుడిని ఇందులో లింక్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ సినిమాలు కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్. అసలు ఈ సినిమాని ఎప్పుడో జాంబీరెడ్డి తర్వాత 2021 వేసవిలో అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే మరి 2022 శీతాకాలం వచ్చినా ఇంకా ఇది టీజర్ స్టేజ్లోనే ఉంది. అందుకేనేమో మధ్యలో సింబాలిక్గా ఒక నత్తను చూపించాడు. నత్తను చూపిస్తే పర్వాలేదు, కానీ ఆ తర్వాత ఒక బకరాన్ని కూడా చూపించాడు. జనాలను బకరాలు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో హీరోయిన్ అమృత అయ్యర్ కనిపించింది. అయితే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో ఉన్నంత అట్రాక్టివ్గా ఇందులో కనిపించలేదు. మరి చాలా రోజులు అయిపోవడం వల్లేమో. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే ఎప్పట్లాగే పవర్ఫుల్గా కనిపించింది. టీజర్ చివరిలో ఒక మంచు శివలింగం, దాని లోపల హనుమంతుడు ఉన్నట్టు చూపించారు. మరి ఆ మంచు కరిగి హనుమంతుడు బయటపడాలంటే హీట్ అవసరం కాబట్టి మళ్ళీ వేసవకాలం రావాలో ఈలోపే రిలీజ్ చేస్తాడో చూడాలి. మరి ఏమైనా శ్రీ ఆంజనేయం సినిమా మాదిరిగా ఇటు అటు పక్కదారులు పట్టిపోకుండా చెప్పాలనుకున్నది స్ట్రైట్గా చెప్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మన వాళ్ళు గట్టిగా చూసినా చూడకపోయినా దీన్ని సూపర్ హిట్ చేయడానికి బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పటికే రెడీగా ఉన్నారు. అది నిజం. సింహానికి జబ్బు చేసి పడుకుంటే చిట్టీలకు కూడా బెదిరించింది అని సామెత. ఇప్పుడు హనుమాన్ అని ఒక చిన్న సినిమా వస్తుంటే బాలీవుడ్ మొత్తం బెంబేలెత్తిపోయే పరిస్థితి. పేరుకి చిన్న సినిమాయే కానీ ఇది కూడా పాన్ ఇండియా సినిమాయే. దీన్ని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పైగా హను మ్యాన్ అని చెప్పి ఒక సూపర్ మ్యాన్ టచ్ ఇచ్చారు. మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ మ్యాన్ చిత్రం అని అడ్వర్టైజ్ కూడా చేశారు. ఇందులో హీరో తేజ సజ్జ. ఎప్పుడో ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిలో చేశాడు. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఇప్పుడు హీరో అయిపోయానన్నా కూడా బాలనటుడిలాగే అనిపిస్తాడు. ఆ మధ్య ఓ బేబీ సినిమాలో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు తను. మా నాన్నమ్మ కూడా ఇంతే. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? తర్వాత పూర్తి స్థాయి హీరోగా చేసింది జాంబిరెడ్డి. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? మరి ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లగాడి సినిమాకే బాలీవుడ్ బెంబేలెత్తిపోతుందా అంటే ఏమో అలా ఉంది సీన్. మరి అసలు ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ని చావచేత కొట్టేస్తోంది. ఆ బాహుబలితో మొదలుపెట్టి నిన్న మొన్నటి కార్తికేయ వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. మధ్యలో కేజీఎఫ్, విక్రమ్ లాంటి 1-6 ఇతర దక్షిణాది భాషల సినిమాలు బాలీవుడ్లో సక్సెస్ అయినప్పటికీ బాలీవుడ్ని అద్భుతంగా అదరగొడుతున్నది మాత్రం మన తెలుగు వాళ్లే. ఆ చెత్త హిందీ సినిమాలతో విసిగిపోయిన నార్త్ జనం సౌత్ సినిమాలతో రిఫ్రెష్ అవుతున్నాం అంటున్నారు. ఓ పక్క భారతీయ జనతా పార్టీ పెంచిన భారతీయత ఫీల్ ఒకటి. అందులో తలమునకలయ్యే సీజన్లో నిప్పుకి గాలి తోడైనట్టు వాళ్ళ ఫీలింగ్కి మన ఫిలిమ్స్ తోడయ్యాయి. సినిమాలో మనం ఒకటి తీస్తే వాళ్ళు ఇంకో కోణంలో తీసుకుని మామూలుగా హిట్ అయ్యేదాన్ని సూపర్ హిట్ చేసి పారేస్తున్నారు.
అందుకే మన సినిమాలన్నీ భారతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ అయిపోతున్నాయి. మన రాజమౌళి బాహుబలి అనే ఒక రాజుల కథ తీస్తే అందులో అసలు కథ కంటే శివలింగం ఎత్తుకోవడమే పెద్ద హిట్ అయింది. కథలోని ఇంటెన్సిటీ కంటే అందులోని ఇండియన్ కల్చర్నే వాళ్ళు ఎక్కువ మెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్, మన తెలుగు వీరుడు అల్లూరిని దేశం మొత్తానికి పరిచయం చేయాలని అనుకుంటే ఆ బాణాలు చూసి ఆ క్యారెక్టర్ని రాముడిలా ట్రీట్ చేశారు. జై శ్రీరామ్ అన్నారు. అది ఓ పెద్ద హిట్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు తాజాగా కార్తికేయ. ప్రతిదీ గుడ్డిగా నమ్మకంటారా బాబు, రీజన్ ఆలోచించండి, కాస్త సైంటిఫిక్ మెంటాలిటీ లాజిక్ పెంచుకోండి అని చెప్పపోతే అదంతా పక్కన పడేసి అందులో చెప్పిన కృష్ణుడు గొప్పతనాన్ని మాత్రమే తీసుకుని దాన్ని ఒక భక్తి సినిమాగా మార్చిపడేశారు. ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. పోనీ ఏమైతేనే సీజన్ మనది, సీన్ మనది, సినిమా మనది. రీజన్ ఏదైనా రీజనల్ హద్దులన్నీ తెంపేసి ఇప్పుడు దేశం అంతా రీసౌండ్ ఇస్తున్నారు మన తెలుగు వాళ్ళు. మరి ఇలాంటి సీజన్లో చిన్న హీరో అయితే ఏంటి, ఏకంగా హనుమాన్ పేరు పెట్టుకుని పాన్ ఇండియా తెర మీదకి వచ్చేస్తే వాళ్ళు చూడనంటారా? ఆ మాటకొస్తే నిఖిల్ మాత్రం మరీ పెద్ద హీరో ఏం కాదు కదా. కానీ ఇతని సినిమాని వాళ్ళు నెత్తికెత్తుకుని ఆ పెద్ద పెద్ద హీరోల పెద్ద పెద్ద సినిమాని పక్కకి తొక్కి పడేశారు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. హనుమాన్ కాస్త టెక్నాలజీ, కాస్త హిందూ కల్చర్, మంచి గ్రాఫిక్స్, మన పురాణాలు. అసలు ఇప్పుడు హిందీ వాళ్ళకి కావాల్సిందే ఇలాంటి కంటెంట్. ఈ హనుమాన్ మరీ బాహుబలి కాలేకపోవచ్చు, కానీ ఇప్పుడు హిందీ వాళ్ళలో మనకు ఇమేజ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఎంతో అంతో ఆడే తీరుతుంది అక్కడ. కాకపోతే ఒకటే బాధ, కార్తికేయ 2తో అదరగొట్టిన చందు మొండేటి కార్తికేయ 3 తర్వాత హనుమంతుడి మీద కూడా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాడు. మరి ఈ హనుమాన్ వచ్చి హిట్ అయిపోతే అతను విరమించుకుంటాడో అయినా తీస్తాడో అదే తెలియదు. మరి చూద్దాం, ఏది హిట్ అయితేనే మనదేగా. और धाकड़ धाकड़ कोई फिल्म बना ये सब माइथोलॉजिकल टाइप आएगा आएगा definitely. I will do a movie on Hanuman. I will do one on Lord Shiva. If they have to bless me, that's it. సూపర్ హీరో హనుమాన్ ఫ్రమ్ హనుమాన్ అని రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. కామిక్స్ బేస్డ్ లిరికల్ వీడియో అని చెప్పాలి. ఆ టిప్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. డ్యూరేషన్ 4 నిమిషాల పైనే ఉంది. కామిక్స్ లాంటి విజువల్స్తో హనుమాన్ మూవీని మిక్స్ చేసి ఒక మంచి సాంగ్ రూపంలో అందించారు. నిజంగా మంచి ప్రయోగం. ఏదేమైనా ఒక జనరల్ ట్రైలర్లా కాకుండా ఇలా వెరైటీగా ఒక టీజర్ లాంటిది ఇవ్వడం మంచి ప్రయోగం, మంచి ఐడియా. ఆ మధ్య పుష్ప సినిమా కూడా ఇలాగే శ్రీవల్లి సాంగ్కి వీడియో సాంగ్ రిలీజ్ చేయకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మంచి ఒక గ్రాఫిక్స్ సాంగ్ రిలీజ్ చేశారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది సింపుల్గా చేసినప్పటికీ ఆ టెక్స్ట్తో మధ్యలో వీడియో మిక్స్ చేశారనుకోండి. బట్ ఎనీవే అలా మనుషుల సైజెస్లు మార్చి కట్అవుట్స్ తోటి రకరకాల ట్రాన్స్పరెంట్ ఇమేజెస్లు మిక్స్ చేసి జస్ట్ ఇది ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసినప్పటికీ చాలా లుక్ తీసుకొచ్చింది. ఆ తర్వాత సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. మరి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా అలాంటి ఐడియాతోనే చేశాడు అని అనలేం కానీ, ఎందుకంటే ఇతనికి సహజంగానే గేమ్స్ అన్నా కామిక్స్ అన్నా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య జాంబిరెడ్డి సినిమా తీసినప్పుడు కూడా దాంట్లో తనకున్న ఆ కామిక్స్ గేమ్ పట్ల ఉన్న ఇష్టాన్ని చూపించాడు. పైకి అది ఏదో ఒక హారర్ మూవీ లాగా లేదా హారర్ కామెడీ లాగా అనిపించినప్పటికీ జాంబియా నాకు జాంబవతి తెలుసు కానీ ఈ జాంబేలేందబ్బే. ఆ జాంబిరెడ్డి స్టిల్స్ చూసినప్పుడు మనకి అందులో క్యారెక్టర్స్ని చూసినప్పుడు ఆ ఫైట్స్లో కానీ మనకి ఎక్కువగా ఆ గేమింగ్ టచ్చే కనిపిస్తుంది. ముఖ్యంగా అందులో దక్ష నాగర్కర్ గేమ్స్ ఆడుతూ ఉంటుంది నిత్యం. ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని కూడా పట్టించుకోకుండా మా మర్యాదలు చూసిపోదు గాని ఎల్సీమ్ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది. ఆ చివరిలో ఫైట్ చేసేటప్పుడు కూడా వీళ్ళందరూ రకరకాల ఆయుధాలు, రకరకాల డ్రెస్సుల్లో గేమ్ క్యారెక్టర్స్ లాగా నిలబడి ఫైట్ చేస్తారు. సో ఇలాంటి టేస్ట్ ప్రశాంత్ వర్మకు ఉందన్నది ఇదివరకే వెల్ ప్రూవ్డ్. అయితే ఇప్పుడు ఈ సూపర్ మ్యాను, బ్యాట్ మ్యాను, హీ మ్యాను, ఈ మ్యాను, ఆ మ్యాను, ఆఖరికి మన రెడీలో చిట్టి మ్యాన్ కూడా కొట్టేస్తాడేమో. ఇలా సూపర్ హీరోస్ అందరినీ దాటుకుని బెస్ట్ సూపర్ హీరో మన హనుమంతుడే అని చూపించే ఉద్దేశంతో ఒక మంచి ప్రయోగం చేస్తున్నాడు. అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్మ్యాన్ గొప్ప, బ్యాట్మ్యాన్ బొక్క. వీరందరికంటే గొప్పోడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సిటీ మ్యాన్. తేజ సజ్జాకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వచ్చు. అందులోనూ నార్త్ వాళ్ళు మన పాన్ ఇండియా సినిమాలంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియాయే.
మన తెలుగు నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అంటే వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ హనుమాన్ అనేసరికి ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అఫ్ కోర్స్ మధ్యలో ఆదిపురుష్ లాంటివి కొన్ని దెబ్బ కొట్టాయి అనుకోండి. అఫ్ కోర్స్ అక్కడ భలే హిందీ తెలుగువాడు, క్రియేటర్ హిందీవాడు. పురాణ పాత్రల్ని మనం అర్థం చేసుకున్నంతగా నార్త్ వాళ్ళు అర్థం చేసుకోరు. ఆదిపురుషుల అంత సెన్స్ లేకుండా మన వాళ్ళు తీరు. ఇక్కడ క్రియేటర్ తెలుగువాడు కాబట్టి సక్సెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కామిక్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. గతంలో కూడా ఇలా హనుమంతుడి మీద సోషియో ఫాంటసీ మూవీ తీయాలనే ప్రయత్నం జరగలేదా అంటే శ్రీ ఆంజనేయం లాంటివి వచ్చాయి. అయితే ఆ కాన్సెప్ట్ సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల దెబ్బతింది. కానీ ఇందులో అంతకంటే బెటర్గా డీల్ చేస్తున్నారని అనిపిస్తుంది. హనుమంతుడి కథలో సీరియస్నెస్ ఉంటుంది, వీరత్వం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సరదా ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది. మరి అన్నిటినీ కరెక్ట్గా డీల్ చేయగలిగితే మరి సంక్రాంతికి నిజంగానే ఇది పెద్ద పండగ కాబోతోంది. ఏ దేశం నుంచి ఎందరు హీరోలు వచ్చినా మన హనుమంతుడి కంటే పెద్ద సూపర్ మ్యాన్ కానే కాదు. చికిచా చికి చికిచా అని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పాట. చాలా ట్యూన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ టిప్స్ వాళ్ళు దరిద్రం ఏంటంటే మనం ఏ మాత్రం కొంచెం వినిపించినా కూడా వాళ్ళు కాపీరైట్ వేసేస్తారు. అందులోనూ ఈ నార్త్ సంస్థలు, ఆ హిందీ బేస్డ్ సంస్థలన్నీ కూడా మనం వాళ్ళ సినిమా ప్రమోట్ చేద్దామని రివ్యూ చేసినా కూడా కాపీరైట్లు, స్ట్రైకులు కొట్టేస్తుంటారు. కాబట్టి ఆ దరిద్రం మనం భరించలేం. సో ఆ పాటని మేము ఇవ్వలేకపోతున్నాం సారీ. బట్ మీరు ఖచ్చితంగా ఆ సాంగ్ చూడండి, చాలా బాగుంది. మళ్ళీ కార్తికేయ తర్వాత కాస్త మంచి హోప్ అందిస్తున్న టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ హనుమాన్ అని మాకు అనిపిస్తుంది. చూద్దాం తేజ లక్ ఎలా ఉందో, ప్రశాంత్ వర్మ లక్ ఎలా ఉందో. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.